జై అమలాంబ శ్రీమతి ఘంటికోట సుభద్రమ సద్గురు పరబ్రహ్మణే నమ. ఆరట్ల రామారావు సద్గురు ప్రభు మహారాజ్ నమో నమ. శ్రీధర శివరామదీక్షిత్ సద్గురు ప్రభు మహారాజ్ నమో నమ. శ్రీ పీల్ఖానా లక్ష్మణ దేశక ప్రభు మహారాజ్ నమో నమ. శ్రీ పీల్ఖానా శంకర ప్రభు మహారాజ్ నమో నమ. శ్రీ పగడాల వెంకటేశ్వర అవధూత సద్గురు ప్రభు మహారాజ్ నమో నమ. అత్యంత విలక్షణ బోధ, అశరీర బోధ, అచల బోధ నేర్చుకుంటున్నాం మనం. చాలా గొప్పదైన బోధ అండి ఇది. దీనికి సాటైంది ఎక్కడ లేదు. ఇది అందరి దగ్గర దొరికే బోధ కాదు, అందరి గురువులు చెప్పే బోధ కాదు. కేవలం అచలతత్వాన్ని గురు పరంపరగా, గురు సంప్రదాయంగా, గురు అనుగ్రహంతో గురు సేవ చేసే ఉత్తమ శిష్యులకి గురు అనుగ్రహంతో లభించే గురు పరంపర బోధ. దీన్ని మనం తెలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం, అదృష్టం. ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆచరించడానికి ప్రయత్నించండి, కనీసం వినడానికి ప్రయత్నించండి. అనగరాగం అతిశయించుచునుండు, తినగ తినగవేమో తీయగొండు అని పద్యం ఉంది, వేమన్ గారు రాశారు. సంగీతం రాని వాళ్ళైనా సరేటండి, అలాగా అలా రాగం తీస్తూ ఉంటే సంగీతం ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. రాగం చక్కగా రాగయుక్తంగా వస్తుంది. ఎంత కరపబోతు అయినా సరే అలాగా సాధుపుచ్చలో కమలహాసం ప్రాక్టీస్ చేస్తాడు. అలాగా అని ప్రాక్టీస్ చేయగా రాగం అద్భుతంగా వస్తుందట. సంగీతం బాగా పాడగలుగుతారట. అతిశయంగా ఉంటుందట వాళ్ళు పాడే అద్భుతమైన గాత్రం. ప్రాక్టీస్ చేయగా ఆ స్థితి కలుగుతుంది. అలాగే తినగ వేము తీయకుండా అన్నారు. వేపాకులు తినడానికి చేదుగా ఉంటాయి. ఫస్ట్ లోట్లో పెట్టుకుని లేత చిగుళ్ళైనా సరే కొంచెం కరికేసరికి చేదుగా అనిపిస్తుంది, తినబోతాయి. కొంచెం వికారంగా కూడా ఉంటుంది, మిగితే పాడేస్తాం. కానీ అది అద్భుతమైన మనకి ఔషధ గుణాలు ఇస్తుంది. మన శరీరంలో ఉన్న సూక్ష్మమైన చెడు క్రిములు అవన్నీ ఉంటాయి లోపల. మనం తినే ఆహారం వలన పొట్టలో అయితేనేంటి, పళ్ళల్లో అయితేనేంటి, కళ్ళల్లో అయితేనేంటి, మొత్తం మన శరీరంలో రక్తంలో అయితేనేంటి చెడు క్రిములు కొన్ని ఉంటాయి. వ్యాధిని సంక్రమింపజేసే క్రిములు, వాటిని దూరం చేస్తుంది ఆ వేప చెగుళ్ళు మనం నమిలి మింగడం. అది చేదుగా ఉంటుంది, తినబోతే. కానీ అది రోజు మరి ఔషధంగా తినగా ఆ చేదుని ఇష్టంగా భావించి కొంచెం మంచిలు తాగి తిని అలా తినగా వేప కూడా చిగురు తీదనాన్ని వస్తుందట. అది వేమన్ గారు చెప్పిన పద్యం. అనగరాగం అతిశయించుచునుండు, తినగ వేము తీయగుండు అని పద్యం కూడా ఉంది. అలాగే ఈ పరిపూర్ణ బోధ మీకు అర్థం కాకపోయినా మీరు తెలుసుకొని ఈ రకంగా నడుచుకోవడం వలన మీకు అబ్బుతుంది ఈ జ్ఞానం. అందుకని పరిపూర్ణం అంటే ఏంటి, ఎరుక అంటే ఏంటి తెలుసుకోవాలి కదా మనం. ఎరుక లక్షణాలు తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు పరిపూర్ణం గురించి తెలుసుకుందాం. పరిపూర్ణం గురించి అచల లక్షణం అని మనం భగవద్ కృష్ణ దేశక ప్రభు వారు రచించిన పదార్థాల్లో నేర్చుకుంటున్నాం. అందులో 4వ పద్యం అచల లక్షణంలో భగవద్ శుద్ధ నిర్గుణతత్వం కందార్థాల్లో 4వ పద్యం. పలుకగరాకను తలపోయుదమని నమదికి దగులక ఎప్పుడం మూలుగుచ్చు సందులేకను కలిగున్నది బట్ట బయలు కదరా మాయన్న ఇదిగో చూడు కదలదోయన్న. పలుకక తలపన్నా దెరుగాక చలి ఎండవానాలనయాక నిలుచుండు కదరా మాయన్న ఇదిగో చూడు కదలదోయన్న. పరిపూర్ణ ఎలా ఉంటుందంటేనంటే
పలకేది కాదు. పలుకున్న పలుకరాకను పలుకుదామంటే పలుకు అందేది కాదు. ఎరుకుదా పరిపూర్ణం కాదు కదా. పరిపూర్ణం పరిపూర్ణం అంటే పరిపూర్ణం మనం కటాక్షం కలగదు. అది ఎరికే. పంచదార తీయగా ఉంటుంది అంటే పంచదార తీయదనం తెలీదు. పంచదార కొంచెం నోట్లో వేసుకొని చప్పరిస్తే ఆ తీయదనం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అలాగే పరిపూర్ణం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుందంటే అది అలా ఊహించుకోవడానికి ఊహకు అందనిది, మాటకు అందనిది, మాట లేనిది, ఏది లేనిది. అది ఎరుకలేని స్థితి. ఎవరికి వారు ఎరుకలేని అనుభవాన్ని కలిగి ఉంటే పరిపూర్ణం ఈ రకంగా ఉంటుందని అర్థం అవుతుంది. మీకు నా స్వానుభవం నాది, మీ అనుభవం మీది. ఎన్ని గ్రంథాలు చదివినా మనకి పరిపూర్ణ దర్శనం కటాక్షం కావాలంటే ఆ పరిపూర్ణ మంత్రాలు ఉపదేశం తీసుకుని సద్గురువు వారి దగ్గర ఆ మంత్ర ధ్యానం చేసుకుని మంత్ర భావాన్ని మనం బాగా తెలుసుకుని అంతా నిండున్న బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని ఈ తెలివిని విడిచి ఎరుకలేని స్థితిలో నిజస్థితి ఉండడం, అదే నీ నిజస్థితి, నీ నిజ రూపం అసలు మన పద్యంలో వస్తున్న తర్వాత. అలాగా అచల స్థితి కలిగి ఉంటే అచలం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. పంచదార తీగా ఉంటుందంటే అర్థం కాదు. మామిడి పొడి చాలా బాగుందంటే అర్థం కాదు. మామిడి పొడి తినాలి, దాని రుచి తెలియాలి. బోధ కూడా అంతే. బోధ విన్నాక మీరు ఆ కార్యాచరణ చెయ్యాలి, ఆ నడక నడవాలి, పరిపూర్ణ స్థితిలో ఉండాలి. పరిపూర్ణం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. జయ గురుదేవ. ఏ విధమైన శబ్దము లేక ఇట్టిది అట్టిది అని ఊహించి చెప్పడానికి అక్కడ మనసు ఉండదు. మనసు లేనిది సఖ్యం గాక మూలుగుచ్చు సందు లేక మరి అంతా నిండి ఉన్నది. మనకైతే కంటికి కనిపించదు, చెవులకు శబ్దం కాదు, వినేది కాదు, కనేది కాదు, అనేది కాదు, తినేది కాదు. అలా లేదా అంటే అంతా నిండు అన్న బ్రహ్మస్వరం మూలుగుచ్చు సందులాక ఇంత పెసరు కూడా పరిపూర్ణం కానిది లేదు. భూమి ఆకాశాలు ఏకమయ్యి అంతా నిండి ఉన్నది. 7 లోకాలు అంటారు, అన్నీ కూడా అందులోనే ఉన్నాయి పరిపూర్ణంగానే. ఇవన్నీ మన భ్రమ కల్పితాలే, బ్రహ్మం కాదు. బ్రహ్మం ఏదైతే ఉందో అది చలనం లేనిది, అచలం. ఈ చలనాత్మకమైన జగత్తులన్నీ ఎరుక సృష్టించుకున్నవే, ఎరుక చెట్లే. కానీ పరిపూర్ణం ఏది సృష్టించదు, దేన్ని పోషించదు, దేన్ని లయపరచదు. నువ్వు అవునన్నా కాదన్నా అది అలాగే ఉంటుంది. అంతా నిండి ఉంది. ములుగుచ్చు సందులేక అంత సర్వత్రా నిండి ఉంది. సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉంది. పరిపూర్ణ పరబ్రహ్మం అంతటా నిండి ఉన్నది. ఇదిగో నీ ఎదుటనే ఉంది, నీ ఎదుటే ఉంది. ఎక్కడో దాకా వెళ్ళక్కర్లేదు, నువ్వు 7 కొండలు ఎక్కక్కర్లేదు. లేకపోతే ఇంకో చర్చి పైదాకా కొండపై దాకా వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి దగ్గర ఉండి అక్కడే దేవుడు ఉన్నాడు అనుకోక్కర్లేదు. అంతా నిండి ఉంది బ్రహ్మం, పరిశుద్ధాత్మ. అంతా నిండి ఉన్నది పరిశుద్ధాత్మ, పరమాత్మ, ఆత్మాతీతం. ముందు మనం పరిశుద్ధాత్మలో అయితే అంతా నిండు బ్రహ్మస్వరూపం నేనే అయి ఉంటే ఎరకలేని స్థితి అదే వస్తుంది. ముందు అంతా నిండి ఉన్న చీమ నుండి బ్రహ్మ దాకా అంతా ఏదైతే ఎరిగే జ్ఞానం ఉందో అదే నీ స్వరూపం. అది అంతా నిండి నిండీకృతమై ఉంది. దాన్ని దాటి పరిపూర్ణం ఉంది. అది ఎక్కడుందంటే ఎక్కడికో నువ్వు కొండ కోణాలు తిరగక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, తీర్థయాత్రలు చెయ్యక్కర్లేదు, కొండ కోణాలు ఎక్కక్కర్లేదు, నువ్వు ఏమాత్రం శ్రమ పడక్కర్లేదు. నీ ఎదురుగుండానే ఉంది, నీ కంటి ముందే ఉంది. ఇదిగో పరిపూర్ణం. ఇది కానీ ఇంకోటి లేదు. ఇదే సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మం నీ కంటి ముందే ఉంది. నువ్వు ఉన్నా లేకపోయినా ఉన్నది ఇదే. దీనికి చావు పుట్టుకులు లేవు. ఇది ఎక్కడ పుట్టింది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ కలుస్తుంది, ఇది ఎక్కడ లేదు అన్నది ఎవ్వరు ఏ విచారణ చేయలేరు. ఎందుకంటే బ్రహ్మాన్ని తెలుసుకోగలిగే శక్తి ఎవరికి లేదు. బ్రహ్మంలో మనం ఐక్యమైపోవడమే కానీ దాని గురించి అది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడికి లయం అవుతుంది అన్నది ఆలోచన ఎవరు చేయనవసరం లేదు. అది నీవై ఉండడమే.
నీకు జన్మమానాలు రద్దు అవ్వాలంటే ఇది ఎలా ఉందో నువ్వు అలా ఉండాలి. ఇందులో శబ్దం ఉందా? లేదు. కొట్టాం, తిరిగి మనం కొడుతుందా? కొట్టదు. ఇందులో ఏ వికారాలు మనం చేసినా అది అంటదు, దానికి అంటదు. అది ఎక్కడికి పారిపోదు. ఇక్కడ ఎండగా ఉందని ఇంకో చోటకి వెళ్ళిపోదు. ఇక్కడ వర్షం వచ్చేస్తుందని ఇంకో చోటకి పోదు. చలి ఎండ వానలనయాక నిలుచుండు ఈ బట్ట బయలు అని అన్నాం కదా. అది ఇదిగో నీ కళ్ళ ముందే ఉంది. ఇది కదిలించినా కదలదు. కదిలిద్దాం ఇక్కడి నుంచి పక్కకు పట్టుకెళ్దాం అంటే కదిలేదు కాదు, అంతా నిండి ఉంది. ఎక్కడికి పట్టుకెళ్ళక్కలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా పరిపూర్ణ ప్రత్యక్షం. కదిలిద్దామని చూస్తే మన చెయ్యి కదులుతుంది అంటే ఇది మనం ఎరుక, ఇది కదులుతుంది కానీ పరిపూర్ణం స్వతసిద్ధం కదలదు. ఇది కదలదు కాబట్టి అచలం అన్నారు దీన్ని. అచలం అంటే కదలిక లేనిది, చలనం లేనిది. ఇదే ఇది తెలుసుకోవడం కోటాను కోట్ల పుణ్య ఫలం ఉన్నవాడు కానీ తెలుసుకోలేదు. సద్గురు కరుణ, అపారమైన గురుకరుణ మనకి కలిగి గురువు ప్రేమగా మనకి ఈ బోధన మనకి చెప్పే అసలు గురువు యొక్క అనుగ్రహం వల్ల తెలుస్తుంది. కానీ మనం ఎన్ని గ్రంథాలు చదివినా వేదములన్నీ వివరించినను సాధ్యపడదురా సాధన రహితము. సదా సద్గురుని పదములను మది నిదానముంచిన ఎంత మాత్రం ఇలా రమ్మని ద్వాదశి బోధ సదర వయర నిర్ణయమాయ ఓ బాధలేనిగి బోధర తనయ కాదన కుమురా నా తనయ తనయా తనయా అనే పాట కూడా ఉంది. ఎన్ని చదివినా ఎన్ని వేదాలు ఉపనిషత్ సారాలు తెలుసుకున్న పరిపూర్ణం దర్శనపడేది కాదు. ఒక్క గురు కరుణతోటి, గురు కటాక్షంతో ఇదిగో పరిపూర్ణం అని చూపిస్తారు ఆ చెల్లెలు. జై సద్గురు. నీ ఎదుటే ఉన్నది, కదిలించినా కదలదు. నీ చెయ్యి కదులుతుంది కానీ పరిపూర్ణం కదలట్లేదు. దాని శబ్దం లేదు. ఏ శబ్దం చేతను అది తెలియబడదు. సంకల్పమున కందదు. చలి ఎండ వాన మొదలైన ప్రకృతి లక్షణములు చే వికారము పొందక సర్వకాలము ఒక్క తీరుగానున్నది పరిపూర్ణము. ఇదిగో చూడుము. అది భావం. ఏ ప్రకృతి లక్షణాలు అందులో లేవు. ప్రకృతి అంతా ద్వంద్వరహితం. ఇది సర్వకాల సర్వావస్థలు ఎందు ఏకతీరుగా ఉంది. ఏకరూపం, అరూపం. రూపము ఇది, రూపం ఇది అరూపం. సర్వే సర్వత్ర పరిపూర్ణం అస్తు. జై సద్గురు. యతో వాచని వర్తంతే అప్రాప్య మనసా సహా. మరియు అప్రాణోహ్య మనస్సుభ్రం అన్నట్లుగా మాటకు మనస్సుకు అందనిది ప్రాణము. మాటకు మనస్సుకు అందనిది ప్రాణం. మనస్సు లేనిది పరిపూర్ణం కనుక ఎరుకచే ఇట్టిదని వచించుటకు ఊహించుటకు సఖ్యము కానిది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి భావకః అన్నట్లుగా అగ్ని చేత కాల్చబడదు, వాన చేత తడపబడదు, ఎట్టి వికారంలో పొందనిది పరిపూర్ణము. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి భావకః. ఆత్మనాశనం లేనిది అస్త్రము ఛేదింపజాలదు, వాయువు చే విసిరివేయబడదు, జలము చే తడపబడదు. ఆత్మనాశనం లేనిదని అంటే పరిపూర్ణము, అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం. దీన్ని అస్త్రం ఇదిగో ఇది ఒక కత్తి అనుకోండి. దీన్ని పెట్టి ఇలా కొడితే మామూలుగా ఎరుక లక్షణం అయితే అది చలిస్తుంది. పరిపూర్ణం చలించే గుణం లేదు కదా. ఎరుక కానిది, ఎరుక లేనిది. ఇలాగన్నాం. దీనికి ఏమైనా అయ్యిందా?
ఏమవ్వదు. శస్త్రముచే ఛేదింపబడదు. గట్టిగా ఫోర్స్గా గాలి పెట్టి అని ఊదాం. ఇందులో ఏమైనా ఉన్నాయి అనుకోండి, మనం పెళ్లి కూతురువి బాల్స్ అవి ఉంటాయి, అవి ఇలా పెట్టి ఊదిస్తాయి, అవన్నీ చెల్లిస్తాయి. కొంచెం విభూతి పట్టుకుని ఇలా ఊదినా ఎగురుతుంది. కుంకుమ పట్టుకోదు, ఏదైనా చెల్లిస్తుంది. పరిపూర్ణం ఊదా ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది ఎక్కడికి వెళ్ళదు, అలాగే ఉంటుంది. గాలి చే విసిరిపోయిపోతుంది. నీళ్ళు కొండలు కొండలు తీసుకొచ్చి అలా పోసేస్తాం, అది తడుస్తుందా? తడవదు. నీరు భూమి పాలైపోయి పళ్ళ పెట్టుంటే అటు పోతుంది, కానీ పరిపూర్ణం స్వతసిద్ధం అక్కడే ఉంటుంది. నువ్వు నీళ్ళు ఉంపేస్తున్నావు, పైనుంచి గట్టి వాన వచ్చేస్తావు కదా, అది ఎక్కడికి పరిగెట్టదు. నీడ చాటు కావాలి, ఎండ ఎక్కువగా ఉంది అని ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. పరిపూర్ణం అంతా నిండి నిబిడీకుడు కదలిక లేనిది, గనులు మెచ్చేది పూర్ణ దర్శనం. ఇదే. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. జై గురుదేవ. జై అమలాంబ శ్రీమతి ఖండికోట సుభద్రమ సద్గురు పరబ్రహ్మణే నమః. జై సద్గురు ప్రేమ మహారాజ్. జై సద్గురు. బోధ అర్థమవుతుందండి మీకు? మీకు బోధలో ఏమైనా డౌట్లు ఉంటే నాకు అడగండి. నా ఫోన్ నెంబర్ 9441236751 9441236751. రమణమ్మ నా పేరు. దీక్షానామం విజ్ఞానాంబ. అసలు బోధలో గురువులు నాకు ఇచ్చిన దీక్షానామం విజ్ఞానాంబ. నా గురువు గారి పేరు అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ గారు. వీరే గురువు గారు, గండికోట సుభద్రమ్మ గారు ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని నాకు అందించారు. వీరికన్నా ముందు ఆకాశ పప్పారావు గారు ఉండేవారు. వారు నాకు పరిపూర్ణ బోధ, పరిపూర్ణ సూచన చేసి నన్ను జ్ఞాన మార్గంలోకి మళ్ళించారు. అటువంటి పెద్దలందరికీ, శ్రీధర్ శివరామదేశ్వరుల వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నిత్యం తెలియజేసుకుంటున్నాను. జై సద్గురు బ్రహ్మ. అర్థం చేసుకోండి, ఎందుకంటే గొప్ప బోధ ఎవరు చెప్పేది లేదు. మీరు అన్ని ఉపన్యాసాలు విన్నాను, అవన్నీ ఎరుకమొచ్చట్లే. జనన మరణాల్లో పడి మనము కొట్టుకున్నాడేవే కానీ జనన మరణాలు దాటేది ఎవరు చెప్పలేరు, ఈ అసలు గురువులు తప్ప. చాలామంది ఉంటారు అసలు గురువులు. అసలు గురువులు వాళ్ళ వాక్యాలు మనకి భవసాగరాన్ని దాటడానికి తరుణోపాయాలు. అసలు బోధ తప్ప ఇతరత్ర ఏది మనం సాధన చేసినా అది ఏదో ప్రస్తుతం మనం ఉండడానికి, మనకి ఏదో ధన కనక వస్తు వాహనాలు సమకూరడానికి అన్నీ సమకూర్చే గొప్ప శక్తులు వస్తాయి. మహిళలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఏవో చేస్తారు, కానీ అవి తాత్కాలికం, క్షణికం. కానీ ఇది శాశ్వతానందం. ఈ జన్మకి రావడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా తెచ్చుకున్నాం. ఈ జన్మలో మనం పరిపూర్ణ దర్శనం తెలుసుకుని పరిపూర్ణంలో పరమైపోవాలి. ఇంకా జన్మకు రాని స్థితికి వెళ్ళాలి. అదే మానవ జన్మ యొక్క లక్ష్యం. మనం ఈ లక్ష్యం పెట్టుకోవాలి. ఎరకలేని స్థితి, ఏది జరిగినా మన మంచిది. మన పూర్వజన్మ కర్మశేషంతో మనకి రోగాలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి, సుఖ దుఃఖాలు వస్తాయి. అవన్నీ కూడా లెక్కించకూడదు. వాటంతా వస్తాయి, వాటంతా అవే పోతాయి. వాటి గురించి మనం విచారం చేయకుండా నిరంతరం ఆ భక్తి సాధనలో పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని ఆ తపనలో ఉండాలి. అచల గురువులు ఎక్కడుంటారో పట్టుకుని వారి పాదం పట్టుకుని వారి దగ్గర ఉపదేశం పొంది ఈ జ్ఞాన సాగరాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తెలివిని విడిచి ఉండాలి. ఆ స్థితి కలిగిన వాళ్ళకి జన్మ మరణాలు ఉండవు. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః.